శ్లోకః స్వధర్మం నిధనం శ్రేయః శ్రేయాన్ స్వధర్మో విఘ్నః. మనం పట్టుకున్న ధర్మంలో అటో ఇటో కొన్ని మనకు తెలియకున్నా నేను ధర్మంగా ఉన్నా, ఎవరికి చెడు చేస్తలేను, ఎవరి ఆస్తులు దోచుకుంటలేను, ఎవరినైతే మీద చేయి పెడతలేను అని ధర్మంగా ఉన్నాడు. ఉన్న వ్యక్తి అరే పక్కోడు బిల్డింగ్ కట్టే అరే పక్క మతము యేసుక్రీస్తు మతంలో మిగతా మతాలలో బాగా వ్యాధులు నయమవుతున్నాయని చెప్పేసి ఆ ధర్మాన్ని అనుసరిస్తే నీ స్వధర్మము నిన్ను గట్టెక్కనియ్యదు. నువ్వు ఆ పరధర్మాన్ని చూసి భయపడాలి. పరధర్మం అంటే ఇప్పుడు ఏంటి? అజ్ఞానము. స్వధర్మం అంటే జ్ఞానము. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అని చెప్పేది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని పట్టుకొని మనం భగవంతుని సేవిస్తే మనకు శక్తి వస్తుంది. శక్తితో యుక్తి వస్తుంది. యుక్తితో ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎట్లా సమైక్యతతో ఉండాలి, ఎట్లా బ్రతకాలి, నెక్స్ట్ తరాన్ని ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచితే మా భావి తరాలు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనే సదుద్దేశంతో ఉంటే, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే మనము గట్టెక్కుతాం, భగవంతుని సన్నిధిలో ఉంటాం, మనం శక్తివంతులం అవుతాం. అదే పరధర్మాన్ని ఆశ్రయిస్తే, పరధర్మం అంటే అధర్మం, అది ఎంత గొప్పగా ఉన్నా సరే అధర్మం. ఇప్పుడు అన్నగారు అన్నారు, క్రిస్టియన్ వాళ్ళు అప్పుడప్పుడే నయం చేస్తాం, మాయం చేస్తాం, రోగాలను మాయం చేస్తాం. ఇదంతా ఇంద్రజాలం, ఒక గమ్మత్తు మత్తు. ప్రజల మనోభావాల మీద, ప్రజల యొక్క సున్నితమైన మనస్సుల మీద విషం నింపుతున్నారు. భగవంతుణ్ణి మీరు నమ్ముకున్న భగవంతుడు ఉన్నాడా? ఎల్లమ్మ దేవత లేదా? ఎల్లమ్మ దేవతను గట్టిగా పట్టుకో, ఎల్లమ్మ దేవతనే నిన్ను కడతేరుస్తుంది. పోచమ్మను పట్టుకుంటావు, పోచమ్మను గట్టిగా పట్టుకో. పట్టుకోవడం గట్టిగా పట్టుకోవాలి. 10 మంది 10 పట్టుకోవడం కాదు. నువ్వే భగవత్ మూర్తిని పట్టుకున్నావో, ఏ దేవతామూర్తిని ఆశ్రయించినావో ఆ దేవతామూర్తిని నిత్యం నిద్రొచ్చేదాకా, సచ్చేదాకా ఆ భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఆ విగ్రహంలో ఉన్నాడు, నా పూజ గదిలో ఉన్నాడు, నిజంగా నేను చెప్తుంది వింటున్నారు, నేను నైవేద్యం పెడుతుంటే తింటున్నాడు, అవ్యక్తంగా సూక్ష్మ రూపకంగా అని గ్రహిస్తే తప్పకుండా భగవంతుడు నీ దగ్గరే ఉంటాడు. సగం నమ్మకాలతో చూస్తున్నాడు, ఎక్కడున్నాడు, మాకు కనిపిస్తున్నాడు అనే సగం నమ్మకాలతో మనం అధోగతి పాలైపోయినాం. ఉన్నాడు భగవంతుడు, ఉన్నాడు కాబట్టే ఇదంతా సృష్టి అంతా జరుగుతుంది. ఉన్నాడు కాబట్టే మనం ఇంకా జీవించినాం. ఉన్నాడు కాబట్టే వాయువు చలిస్తుంది, ఆ వాయువును స్వీకరిస్తున్నాం. ఆ వాయువు స్వీకరిస్తున్నందుకే మనం బ్రతికి ఉన్నాం. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? మరి భగవత్ సృష్టి ఇది. ఈ విశ్వం మొత్తం విరాట్. ఇప్పుడే అన్నాం విరాట్ హిందూ సమ్మేళనం అని. విరాట్ అంటే ఎవరు? మరి విశ్వ